మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నీ బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నా తమ మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె శ్రీదేవుని సంగమ ప్రియదాని బిడ్డ నిర్ధమకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 16వ అధ్యాయము 7 నుంచి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 16వ అధ్యాయము 7 నుండి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను నేను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అబ్రాహాము భార్య అయిన శారాయి వారికి సంతానం లేనందున మరి తన దాసి అయిన హాగర్తో తన యజమానిని మరి ఉండమని, ఆ తరువాత తాను ప్రయాణమైన తర్వాత వారికి కలిగిన ఆ యొక్క గర్భఫలాన్ని బట్టి మరి శారాయి హాగర్ మీద మరి కోపపడి ఆమెను అక్కడి నుంచి పంపివేయడం జరిగింది. అంటే తాను తీసుకున్న నిర్ణయము, తాను ఆలోచించిన ఆలోచన అది లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది. దేవుని యొక్క చిత్తాన్ని గాక, దేవుని ఉద్దేశాన్ని గాక, తాను ఏదైతే నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడనేసి దేవుడి మీద నెపం మోపేసి, నీవు దయచేసి నా దాసి అయిన మరి హాగరుతో పొమ్మని తన భర్తను ప్రేరేపించడము, ఇవన్నీ కూడా మరి అబ్రాహాము భార్య అయిన శారా తీసుకున్న నిర్ణయాలు. అయితే ఇప్పుడు దేవుని యొక్క చిత్తం కాకుండా తాను నిర్ణయం తీసుకున్నప్పటికీ మరి దేవుని పనివాడైన మరి అబ్రాహాముకి భార్య మాట కాదనక ఆమెను చేర్చుకోవటం, ఆ తర్వాత ఆమె గర్భవతి అవటం. 5వ వచనంలో 16:5 అంటాడు కదా, అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో నేను. మరి అంతవరకు దేవుడు గుర్తుకు రాని శారా తనకు కలిగిన ఆ యొక్క వేదనని తట్టుకోలేక దేవుడు నాకు న్యాయం చేస్తాడు అంటుంది. అంటే తను తీసుకున్న నిర్ణయము అది దైవ సంబంధమైనదో కాదో ఆలోచించలేదు. రెండవది, ఇప్పుడు పరిస్థితులు తనకు అనుకూలించకపోయేటప్పటికి యెహోవా మీద మరి దాని విషయం పెడుతూ ఆర్లాంది. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోయింది. అంటే తన తీసుకున్న నిర్ణయము సరైంది కాదని శారాయి తెలుసుకుంది. అయితే ఇక్కడ అబ్రాహాము అంటే శారాయిని ఇబ్బంది పెట్టలేదు. మరి శారాయి మాట కాదనక ఆ దాసి అయిన హాగర్తో కూడా తను వెళ్ళడం జరిగింది. ఈ 7వ వచనంకి వచ్చేటప్పటికి, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అంటే ఎప్పుడైతే ఈ యొక్క హాగరు మరి శారాయి యొద్ద నుండి పారిపోతుందో ఆ పరిస్థితులను దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమని? యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అంటాడు. అంటే ఈ షూరు మార్గంలో వెళ్తున్న ఈ హాగర్ని ఈ యెహోవా దూత కనుగొని, ఎందుకని? ఆమె అబ్రహాము చేత గర్భవతి అయింది కాబట్టి అక్కడ దాసుని బట్టి దేవుడు ఆమెను మరలా తిరిగి రప్పిస్తున్నాడు. అంటే ఇక్కడ వారు శారీరక తప్పిదాలు చేసి తమ అంతలో తాము ఆలోచించినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా మరి ఆ యొక్క గర్భవతి అయిన హాగర్ని దేవుడు ఇక్కడ ఏ విధంగా చేరుస్తున్నాడో చూడండి అని అంటున్నాడు. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు. చూడండి,
నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ప్రశ్న ఏమిటి? ఏముంది? శారాయి దాసివైన హాగరు గురించి దూతకు తెలుసు. తాను శారా దగ్గర నుంచి వచ్చిందన్న విషయం దూతకు తెలుసు కాబట్టి అందుకనే శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది అంటే హాగరు ఏమంటుందంటే, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. ఎందుకని? ఆమె ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది కాబట్టి ఆ హింసనే బాధని తట్టుకోలేక మరి తాను ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటికి ఆమె ఏంటి? గర్భవతి. అంటే మరి గర్భాన్ని బిడ్డ కలిగి ఉన్నది. అయితే అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండమని దానితో చెప్పాను. చూడండి, ఇక్కడ నువ్వు అలాగే వెళ్ళిపోకూడదు. నువ్వేం చేయాలంటే నీ యజమానురాలతో నీవు ఉండాలి అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు తాను వారు చేసిన తప్పులు, వారు తీసుకున్న నిర్ణయాలు చెడ్డమైనప్పటికీ, అవి శరీర సంబంధమైనప్పటికీ దేవుడు వారిని క్షమిస్తున్నాడు. ఎందుకని? అబ్రాహామును బట్టి. విశ్వాసులకు తండ్రిగా అబ్రాహామును దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి తన భార్య తీసుకున్న నిర్ణయమైన ఇప్పుడు హాగరు యొక్క పరిస్థితిని బట్టి అక్కడ దూత వచ్చి మరి తనతో మాట్లాడుతున్న మాటలు అందుకుని 9 అంటాడు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణగి ఉండమని దానితో చెప్పాను, హాగరుతో చెప్పినప్పుడు, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారమగునని దానితో చెప్పాను. ఇక్కడ ఒక మాట చెప్పింది దూత. ఏం చెప్పింది? హాగరు యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానండి. ఆశీర్వాదాలు కాదు ఇక్కడ. ఆశీర్వాదాలు వేరు, విస్తరణ వేరు. విస్తరణ అంటే పెరుగుతారు. నీ గర్భమందు పుట్టిన నీ బిడ్డల తర్వాత నుంచి ఆ సంతానం పెరుగుతారు తప్ప అది ఆశీర్వాదకరమైనది కాదు అనే విషయాన్ని ఇక్కడ దూత గుర్తు చేసింది. ఏమని? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేస్తాను, అంటే పెంచుతాను, అంటే నీతోని నీ బిడ్డతోని ఆనిపోయకుండా వాళ్ళని విస్తరింపజేసి అది లెక్కింపలేనంత వీలైనంత విస్తారముగా దానితో నింపేదనండి. అంటే చాలా జనాంగాన్ని వారిని నేను కలుగు చేస్తాను అనేది అక్కడ దూత తనతో చెప్పిన మాట. చెప్పి అప్పుడు అంటుంది, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినను అంటుంది. అంటే హాగరు యొక్క మొర దేవుడు విన్నాడు కాబట్టి ఇప్పుడు హాగరుకి కలిగిన ఆ యొక్క నష్టాన్ని, ఆ నష్ట పరిస్థితులను దేవుడు అక్కడ గుర్తించాడు కాబట్టి దూత వచ్చి అంటుంది, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. ఇప్పుడు నీవు గర్భవతివి కదా, ఆ పుట్టబోయే బిడ్డకి ఏమని పెట్టాలంట? ఇష్మాయేలు అని పేరు పెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమని అక్కడ దూత చెప్పడం జరిగింది. అంటే ఇష్మాయేలు మాటకు దేవుడు వినును అంటున్నాడు. అంటే ఇప్పుడు హాగరు తను మొరపెట్టింది, దేవుడు విన్నాడు కాబట్టి ఇప్పుడు హాగరు యొక్క పరిస్థితిని దేవుడు సరిచేయడానికి దూతను పంపించాడు. అంటే నువ్వు అణిగిమణిగి నీ యజమానురాల దగ్గర ఉండు, నువ్వు గర్భవతివి, అలాగే ఉండు. ఆ పుట్టబోయే బిడ్డకు మాత్రము ఏం చేయమంటున్నాడు? యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదు అంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, మానవ తప్పిదాల్లో కలిగే బిడ్డలు అంటే దైవ చిత్తాన్ని కాకుండా, దైవ ఉద్దేశాన్ని కాకుండా, లోకమందు మనం జీవిస్తున్నప్పుడు ఒకవేళ దేవుని చిత్తాన్ని కాకుండా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాని విషయంలో కూడా దేవుడు మరి చూసి చూడనట్టుగా ఊరుకోవడం కాదు, కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఇక్కడ హాగరు యొక్క పరిస్థితి, హాగరు తనంతగా తాను అబ్రహాంని ఇష్టపడలేదు, శారా యొక్క బలవంతం మీద ఇష్టపడ్డది. ఇప్పుడు ఆ విధంగా మరి హాగరును దేవుడు తీసివేయకుండా తన మరో ఆలకించి ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డను మరి ఇష్మాయేల్ను కూడా దేవుడు అక్కడ మరి తన నామకరణ విషయంలో దేవుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి నేడు మనం తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు అవి ఎలాంటివైనప్పటికీ అవి దేవుని దృష్టికి అంగీకృతం కాకపోతే, అంటే ఈ లోకంలో మనం పుట్టొచ్చు, బ్రతకొచ్చు, మరణించవచ్చు, కానీ అది దైవ చిత్తానుసారంగా మనం జీవించకపోతే ఆ ఆశీర్వాదాలు మనం దూరం అయిపోతాము. ఇప్పుడు హాగర్కి సంతానం కలుగుతుంది, కానీ అది ఆశీర్వాదంతో కూడింది కాదు. వారు లెక్కింపలేనంతగా విస్తారంగా ఉంటారని చెప్పాడు తప్ప దేవుడు వారికి ఆశీర్వాదాలు రాలేదు. కాబట్టి బిడ్డలారా, నీవు ఆశీర్వదింపబడాలన్నా, దీవింపబడాలన్నా
దేవుని యొక్క సహాయము కోరి యెహోవా యొక్క ఉద్దేశాన్ని ఎరిగి యెహోవా యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన ఉద్దేశానుసారంగా నువ్వు జీవించినప్పుడు బ్రతికినప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీకున్న సమస్తాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన విషయాన్ని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన అబ్రాహామును ప్రేమించి అయా నీ పిలుపునకు లోబడిన నీ దాసుని బట్టి మరి తన భార్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తన దాసి చేత అతనిని మరి నాయన మరి ఏర్పరిచినప్పుడు ఆమె గర్భవతి అయినది. అయితే నాయన ఆ విషయాన్ని మరి శారా మరి ఏమాత్రమునో తట్టుకోలేని పరిస్థితులు, నిజమే అది మానవ తప్పిదమే కాబట్టి నాయన తిరిగి నీ వద్ద మొరపెడుతుంది తన విషయంలో. అయితే నాయన నీవు నీ దాసుని చేత మరి గర్భవతి అయిన ఆ యొక్క మరి స్త్రీని విడిచిపెట్టకుండా నేను హాగర్ను మీరు చేర్చి తనకు పెట్టబోయే బిడ్డను కూడా మీరు మరి తన విషయమై కూడా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అవును నాయన, ఆశీర్వాదాలకు పాత్రలుగా మేము ఉండాలంటే నీ మాట వినాలి, నీ చిత్తాన్ని జరిగించాలి, నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. అయితే నాయన మరి హాగర్ విషయంలో దేవా నువ్వు చేసిన కార్యము విస్తరింపజేస్తానన్నావు కానీ ఆశీర్వాదంతో కూడింది కాదనే విషయాన్ని గుర్తు చేశావు. కాబట్టి నైనా నీ యందు మేము విస్తరించడం కాదు, నీ యందు ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మేమందరం ఉండటకు సహాయం దయచేయండి. ఎవరైతే నీ వాక్యం ముందు నీ యందు మాటల యందు విశ్వాసం ముందు కలిగి ఉంటారో వారిని ఆశీర్వదించి దీవించే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు. కాబట్టి నైనా నీ మాటలను అనుసరించి నీ వాక్యం అనుసరించి నీ చిత్తానుసారంగా జీవించి నీ నిత్యరాజ్యంలో చేయగలిగిన కృప మాకు దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించి మీ కృప చేత నింపి కాపాడమని దినదీవలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాడు మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.